హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పబ్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో ఎపిసోడ్ నెంబర్ 5లో నేను చేసిన ఒక మిస్టేక్ గురించి చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరందరూ నాకు క్షమించాలి. ఎందుకంటే ఆ వీడియోలో నేను కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అది కన్ఫ్యూజన్లో ఇచ్చిన మిస్టేకే తప్ప మిమ్మల్ని ఏదో మోసం చేయాలనే మిమ్మల్ని ఏదో మోసం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చింది అయితే కాదు. సో అది ఏంటంటే, ఒక ఛాంపియన్ డాగ్ షోకి వచ్చినప్పుడు దానికి బీఓబీతో పాటు సీసీ కూడా వచ్చేస్తుంది అని నేను చెప్పడం జరిగింది. అంటే అన్ని డాగ్స్ కన్నా ఛాంపియన్ డాగ్ బాగుంటే దానికి బీఓబీతో పాటు సీసీ కూడా ఇచ్చేస్తారు అని నేను చెప్పడం జరిగింది. అలా ఉండదండి, ఓన్లీ బీఓబీ మాత్రమే వస్తుంది, సీసీ అయితే రాదు. సీసీ కోసం మళ్ళీ మామూలు డాగ్స్ ఏదైతే నాన్ ఛాంపియన్ డాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తలబడతాయి. ఇప్పుడు సపోజ్ ఒక్క ఛాంపియన్ డాగే ఉండి ఇంకొకటి పప్పీ క్లాస్ ఉందనుకోండి, సో అప్పుడు కూడా జడ్జి దీనికి బీఓబీ ఇస్తారు. పప్పీ డాగ్కి జడ్జికి నచ్చితే మాత్రమే పప్పీకి సీసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతే తప్ప డైరెక్ట్గా ఏదో సీసీ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలని అయితే లేదు. జడ్జి డెసిషన్ ఇస్ ఏ ఫైనల్ డెసిషన్ అనమాట. అండ్ మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో డాగ్, ఓపెన్ డాగ్ మరి ఛాంపియన్ డాగ్ కన్నా బాగుంటే మరి దానికి బీఓబీ ఇచ్చేస్తారా అని. డెఫినెట్లీ ఇచ్చేస్తారండి. దాంతోపాటు సీసీ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక డాగ్ ఛాంపియన్ అవ్వాలంటే 4 సీసీలు కావాలి. ఇప్పుడు చాలామందికి డౌట్ కూడా రావచ్చు, 4 సీసీలు అంటున్నారు, మరి మీ ఫీమేల్ 7 సీసీలు ఉన్నాయి కదా అని. పప్పీ క్లాస్లో ఉన్నప్పుడు మీ డాగ్కి ఎన్ని సీసీలు ఉన్నా సరే అవి క్యాలిక్యులేషన్లోకి రావండి. వన్స్ ఒకసారి జూనియర్లోకి వచ్చిన తర్వాత ఒక్క సీసీ పడ్డా మీరు మిగిలిన మీ దగ్గర ప్రీవియస్గా 3 సీసీలు ఉంటే ఆ 3 సీసీలు కలిపి దీన్ని మీరు కేసీఐకి పంపించుకుంటే మీ డాగ్ ఛాంపియన్ అయితే అయిపోతుంది. కానీ పప్పీ క్లాస్లో సీసీ పడ్డం అనేది చాలా కష్టం. రెండోది, పప్పీ క్లాస్ కంపల్సరీ జడ్జికి నచ్చితేనే ఇస్తారు, ఏదో ఇవ్వాలని పేరుకి అయితే మాత్రం ఎవరు. మూడోది లాస్ట్ది ఏంటంటే, ఒక ఛాంపియన్ డాగ్ ఓన్లీ బీఓబీ ఇస్తే ఏం చేసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. సో ఆ బీఓబీస్ దాంతో ఇంకా చాలా పెద్ద తతంగం ఉంది. అది ఏంటో మీకు లాస్ట్లో ఈ ఎపిసోడ్స్ అన్నీ అయ్యేలోపు మీకు అర్థమవుతుంది అసలు ఏంటి అన్నది. నేను ఆ వీడియోలో తప్పు చేశానని చెప్పి నా వీడియో డిలీట్ చేసేసి ఏదో డిలీట్ చేసి మళ్ళీ క్లీన్గా కొత్త ఎపిసోడ్ అనేది క్రియేట్ చేసి నేను పెట్టేయచ్చు. కానీ నేను తప్పు చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా మళ్ళీ వీడియో రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను. సో లైటింగ్ అది బాగోలేదు ఏమనుకోవద్దు. ఎందుకంటే నా మ్యాల్ నాయిస్ అనేది పిల్లలు పెట్టింది. సో అందుకని నేను దాని దగ్గర అయితే ఉన్నాను, అందుకని చెప్పనమాట. సో నేను డైరెక్ట్గా ఫేస్ చేయాలనుకున్నాను కాబట్టి మీ ముందుకైతే నేను మళ్ళీ వీడియో చేసి అయితే మీ ముందుకు వస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎవరన్నా ఆ వీడియో నిజంగా అది మీకు యూజ్ అవుతుందనే చేశాను తప్ప మీకు అది ఫాల్స్ అవుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది అని అయితే మాత్రం నేను చేయలేదు. సో ఆ వీడియో కామెంట్ సెక్షన్లోనే నేను ఈ వీడియో లింక్ కూడా నేను పిన్ చేస్తాను. అండ్ మళ్ళీ అడుగుతున్నాను, క్షమించాలండి. ఛాంపియన్ డాగ్కి బీఓబీ మాత్రమే వస్తుంది, సీసీ రాదు. అండ్ నాన్ ఛాంపియన్ డాగ్స్ ఉంటాయి కదా, సో వాటికి సీసీ కోసం కొట్టుకుంటాయి. అండ్ ఛాంపియన్ డాగ్ మాత్రం ఓన్లీ బీఓబీ ఇవి మాత్రమే వస్తుంది అన్నమాట, ఓన్లీ బీఓబీ మాత్రమే. అది కూడా జడ్జికి నచ్చితేనే. జడ్జికి ఇంటర్మీడియట్లో డాగ్ నచ్చేసింది అనుకోండి, దీనికి బీఓబీ ఉండదు, ఏముండదు, మూటాముళ్ళు చదువుకుని వెళ్ళిపోవడమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్, థ్యాంక్ యూ.